శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. డివోషనల్ ఆస్ట్రో తెలుగు ప్రేక్షకులకు స్వాగతం. మనం సహజంగా వివాహ పొంతన చూస్తూ ఉంటాం. వివాహ పొంతన అంటే మ్యారేజ్ మ్యాచింగ్. వివాహ పొంతనలో చాలామంది కూడా చేసే పని ఏంటయ్యా అంటే గొడమేళన చక్రము అని చూసుకుని ఈ నక్షత్రం నుంచి ఈ నక్షత్రం, వధువు నక్షత్రం నుంచి వరుణ నక్షత్రానికి ఎన్ని పాయింట్లు వచ్చాయి ఏమిటి అనేది చూసుకుంటున్నాం. కానీ ఆ విధానము చాలా తప్పు. ముఖ్యంగా గుణమేళన చక్రం చూడటం అనేది కేవలం నక్షత్రాన్ని బట్టే ఉంటుంది కాబట్టి అది అంత సరైన పద్ధతి కాదు. మరి ఏది సరైన పద్ధతి అంటే లగ్నాలు మ్యాచ్ అయినాయి లేదా, ఇద్దరు లగ్నాలు మ్యాచ్ అయినాయి లేదా, ఇద్దరు లగ్నాలు మ్యాచ్ అయితేనే వాళ్ళకి సుఖభావం వృద్ధి చెందుతుంది మ్యారేజ్ విషయంలో. లేకపోతే ఎడమొఖం పెడమొఖంగా ఉంటూ ఉంటారు. తర్వాత పంచమ స్థానం చూడాలి. పంచమ స్థానం ఏమిటి ముఖ్యంగా అంటే పిల్లలు, సంతానం గురించి చూడాలి. సంతానం ఉందా లేదా వీళ్ళ జాతకాల్లో. ఇప్పుడు పెళ్ళయి కూడా కొంత సంతానాలకు ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా అబ్బాయికి ఆయుష్ ఉందా లేదా, అమ్మాయి సౌభాగ్య స్థానం కూడా చూడాలి. అంటే అబ్బాయి ఆయుష్ కోసం అంటే అమ్మాయికి సౌభాగ్యం ఉంటుందా లేదా. పంచమ స్థానం ఎట్లా ఉంది, అమ్మాయికి శయ్యాసుఖం ఇవ్వడానికి అవకాశం ఉందా లేదా. తర్వాత ఇంకా చూడాలంటే ఇంకా చూడొచ్చు, అబ్బాయి ఉద్యోగ విషయాలు ఎట్లా ఉన్నాయి, తర్వాత అబ్బాయి ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉంది, ఇవి కూడా చూడొచ్చు. సరే, అవి చూడకపోయినా ముఖ్యమైన సంతాన భావం ఎట్లా ఉందో చూడాలి, అబ్బాయి ఆయుర్భావం ఎట్లా ఉందో చూడాలి, అమ్మాయి సౌభాగ్యస్థానం ఎట్లా ఉందో చూడాలి. లగ్నాంతో కూడా చూసుకోవాలన్నమాట. ఇవన్నీ కూడా చూసుకుంటూ ముఖ్యంగా శుక్రుడు ఏ పొజిషన్లో ఉన్నాడు, ఒకవేళ కనుక శుక్రుడు నిష్ఫల రాశిలో ఉంటే ఆ ప్రభావం ఏమిటి, నిష్ఫల రాశిలో ఏ మఖా నక్షత్రంలోనో ఉంటే చాలా ఇబ్బందులు కలుగుతాయి. తర్వాత శుక్రుడు ఆర్ద్ర నక్షత్రంలో ఉన్నా లేకపోతే పునరుపు దోషం ఉన్నా ఇవన్నీ కూడా లగ్నం నుంచే తెలుస్తాయి. కాబట్టి ఈ దోషాలన్నీ కూడా చూసి అప్పుడు మనం నిర్ణయించాలి. వివాహ పొంతనలో గమనించాల్సిన విషయాలు ఇవి. స్వస్తి.